హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు రైల్వే నుంచి యాన్యువల్ క్యాలెండర్ ఆఫ్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ అదే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఈ యొక్క యాప్ నుంచే రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు వచ్చినటువంటి అప్డేట్ కనుక తీసుకుంటే మనకి ఇంకా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. అయితే మనకు ఆర్ఆర్బీ గౌహతి, ఆర్ఆర్బీ భోపాల్ సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆర్ఆర్బీ గౌహతి సైట్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్. సో మనకి ఇయర్లీ క్యాలెండర్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. అండ్ దీంతోపాటు మనకు ఆర్ఆర్బీ భోపాల్ అఫీషియల్ సైట్లో కూడా మనకైతే అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ద ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్. సో డైరెక్ట్ వీటిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకు యాన్యువల్ క్యాలెండర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే ఉండడం జరిగింది. సో నెంబర్ 1 వచ్చేసి జనవరి టు మార్చి మధ్యలో మనకు ఏఎల్పి మాత్రమే కనిపిస్తుంది. సో ఏప్రిల్ నుంచి మనకు జూన్ మధ్యలో టెక్నీషియన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు మినిస్టర్ గారు చెప్పిందేమో జూన్లో ఎన్టీపీసీ అని చెప్పడం జరిగింది, నాన్ టెక్నికల్. బట్ ఇక్కడ మనకు జూలై అయితే రావడం జరిగింది. మేబీ ఇది కూడా మాడిఫై అవ్వచ్చేమో, లేదంటే ఈ జూలైయే కరెక్ట్ అయినా అవి ఉండాలి. సో ఇక్కడ ఇంతకుముందు ఎన్టీపీసీ అంటే సింగిల్ నోటిఫికేషన్ ఉండేది, ఇక్కడ మాత్రం ఎన్టీపీసీ అంటే 2 నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. ఎట్లయితే ఏఎల్పి టెక్నీషియన్ సింగిల్ నోటిఫికేషన్ గతంలో ఉంటే దాన్ని డ్యూయల్ నోటిఫికేషన్స్ అంటే 2 నోటిఫికేషన్లుగా విడదీయడం జరిగిందో, సేమ్ అదే విధంగా మనకు ఎన్టీపీసీని కూడా 2 కేటగిరీస్గా చేయడం జరిగింది. ఒకటేమో గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అర్హతతో పోస్టులకి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ అర్హతతో కలిగినటువంటి పోస్టులకు మనకి ఇక్కడ 2 కేటగిరీస్ అయితే చేయడం జరిగింది. సో లెవెల్ 4, 5, 6 ఏమో మనకు డిగ్రీ బేస్ పైన, లెవెల్ 2, 3 ఏమో ఇంటర్ బేస్ పైన ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ ట్రైన్ మేనేజర్ కానీ, స్టేషన్ మాస్టర్ కానీ, అండ్ ఇక్కడ మనకు సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్లు అవన్నీ కూడా మనకు గ్రాడ్యుయేట్ కిందకి వస్తాయి. అండ్ అదేవిధంగా టీటీకి సంబంధించినటువంటి ఏదైతే రీసెంట్గా మెర్జ్ చేశారో, లాస్ట్ ఇయర్ మెర్జ్ చేశారో, ఆ మెర్జ్డ్ అయినటువంటి పోస్టులన్నీ కూడా మనకి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ దాంట్లో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్. సో జూనియర్ ఇంజనీర్ తర్వాత పారామెడికల్. ఓకే, సో మనకి ఒక జూలై టు సెప్టెంబర్ మధ్యలో ఈ యొక్క 4 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి. అండ్ నెక్స్ట్ అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో మనకు లెవెల్ 1 అయితే రాబోతుంది. అండ్ దాని తర్వాత మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్. సో ఈ విధంగా వీళ్ళైతే టోటల్గా 8 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఈ యొక్క 8 నోటిఫికేషన్స్లో మనకు ఆల్రెడీ ఏఎల్పి రావడం జరిగింది. టెక్నీషియన్ సంబంధించినటువంటి ప్రజెంట్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకు టెక్నీషియన్ అనేది ప్రీపోన్ చేయడం జరిగింది, అంటే ముందుకు పుష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో వస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మనకు అది ఏప్రిల్లో కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఈ యొక్క ఎన్టీపీసీలో కూడా మనకి ఇక్కడ 2 పార్ట్స్ అయిపోవడం జరిగింది, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్. జూనియర్ ఇంజనీర్స్. సో జూనియర్ ఇంజనీర్స్ అంటే మనకు అందులో సిఎంఎస్, డిఎంఏ అండ్ అదేవిధంగా మనకు అదర్ పోస్టులు రీసెంట్గా ఒక పోస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి డేటా కూడా మనకి ఒక జూనియర్ ఇంజనీర్ దాంట్లో చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ పారామెడికల్ మరియు మినిస్ట్రియల్ సంబంధించినటువంటి డేటా అయితే లాస్ట్ టైం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సేమ్ క్రైటీరియా బేస్ పైన ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ 1. సో లెవెల్ 1 సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక తీసుకున్నట్లయితే గతంలో మనకు 10th పైన అర్హత ఉండేది. కాకపోతే 2019లో మనకు వచ్చినటువంటి నోటీస్ ప్రకారంగా 10+ ITI అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే రీసెంట్గా జరిగినటువంటి జనవరి 28వ తేదీన జరిగినటువంటి మీటింగ్లో మాత్రము వాళ్ళు 10th పైన ఈ యొక్క లెవెల్ 1 పోస్టులు అయితే ఫిల్ చేయబోతున్నామని చెప్పడం జరిగింది. ఓవరాల్ బేస్ పైన అంటే వాయిస్ బేస్ పైన వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ అఫీషియల్గా మనకైతే నోటీస్ అయితే ఇంకా ఇష్యూ అయితే అవ్వలేదు. ఈ విధంగా మనకి ఒక యాన్యువల్ క్యాలెండర్ లెక్క ఎట్లయితే ఈ యొక్క అప్డేట్ మనకు వచ్చిందో సేమ్ ఇట్లా అఫీషియల్గా కానీ, లేకపోతే రైల్వే సర్క్యులర్స్ ద్వారా కానీ, లేకపోతే రైల్వే లెటర్స్ ద్వారా కానీ మనకైతే అప్డేట్ అయితే లేదు. సో ఆ యొక్క మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ లెవెల్ 1 పోస్టులకు సంబంధించి మనకు క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే 10th లేకపోతే ITI అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో జస్ట్ వాళ్ళు వాయిస్ ఓవర్ ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి మనం దాని అంతా ఫోకస్ చేయలేదు. అఫీషియల్గా వచ్చిన తర్వాత మాత్రం మనం అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే యాన్యువల్ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఏఎల్పి మరియు టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఏఎల్పికి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ మంత్లోనే మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది, అరౌండ్ 9,000+ పోస్టులతోటి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు
రైల్వే ఏఎల్పి సిబిటి 1 సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మనకి ఇక్కడ రీజనింగ్ చాప్టర్ వైజ్గా మీకు ఇక్కడ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం యొక్క మెటీరియల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటిని ప్రతి ఒక్కరు కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రీజనింగ్ సంబంధించినటువంటి డేటా. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ మరియు జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఏఎల్పి సిబిటి 1 చాప్టర్ వైజ్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ చాప్టర్స్ ఎంత ఇంపార్టెంట్ ఉంటాయి అండ్ అదేవిధంగా వాటి యొక్క వెయిటేజ్ ఎంత అండ్ ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే సిబిటి 1లో మాత్రం మనకు జనరల్ అవేర్నెస్ అనేటటువంటి టాపిక్ ఉంది. సో మీరు ఒకసారి దీన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఏ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్స్ అనేవి ఆ యొక్క 10 మార్క్స్లో కవర్ అవుతున్నాయి అనేటటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ అదేవిధంగా రైల్వే యొక్క లాస్ట్ 10 years షిఫ్ట్ వైజ్ రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు హిస్టరీ ఇంగ్లీష్ మీడియం, హిస్టరీ తెలుగు మీడియం యొక్క క్వశ్చన్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి 2042-2023 యొక్క టోటల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ అదేవిధంగా లూసెంట్ జీకే సంబంధించినటువంటి ఫుల్ సెకండ్ ఎడిషన్ మెటీరియల్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి పేపర్స్తో సహా. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే యొక్క మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ని మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు ఏదో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.